వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా చెల్లి పురుడు అనేసి మేము వెళ్ళామన్నమాట. మా చెల్లికి బాబు పుట్టాడు అనేసి వెళ్ళాము. మేము వెళ్ళేలోగా 11 అయిపోయింది. అతను మా చెల్లి ఓన్ సిస్టర్ అనమాట. అందరు బంధువులందరూ వచ్చేసి ఉన్నారు. బాబుని ఎత్తుకున్నారు. ఆమె ఎత్తుకున్న ఆమె వాళ్ళ పెద్దమ్మ, అమ్మమ్మ, మా చిన్నోడు అందరు కూర్చోన్నారన్నమాట. మాట్లాడుకుంటున్నారు. బాబుకి వస రుద్దుతున్నారన్నమాట. మేము వచ్చామనేసి మా చెల్లి డాన్స్ చేస్తుంది. మా అక్క వచ్చింది అనేసి. మా హోమ్ సిస్టర్ అనమాట. వాళ్ళ బంధువులు తరపున అందరూ వచ్చారు. మా మరిది తరపున వాళ్ళ చిన్నమ్మ, పెద్దమ్మాయి అందరూ వచ్చేసి అందరు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ బాబుకి మసాజ్ చేయండి, ఆయిల్ తెచ్చాను నవ్వుకుంటున్నారు. ఆయిల్ వద్దు ఏమొద్దు అన్నారు. సరే అని సైలెంట్ అయిపోయాను నేను. అమ్మమ్మ వచ్చి వస రుద్దుతుంది బాబుకి. మా బాబు వాళ్ళ నానమ్మ ఎత్తుకొని ఉంది, పెద్ద నానమ్మ ఎత్తుకొని ఉంది. ఇలాగా మసాజ్ చేయండి అంటే వద్దు, మా మనోడు తెల్లగా ఉన్నాడు అని చెప్పారు వాళ్ళ నానమ్మలు అని చెప్పారు. నెక్స్ట్ పిల్లలు వచ్చి అన్నం తింటున్నారు. మా పాప ఉంది, మాటే వినదు. మా చిన్నోడు బాగా వింటాడు. అమ్మ, మా చెల్లి, మా మరిది, మా పెద్దమ్మ వంట చేస్తుంది. అలాగే నెక్స్ట్ మా చెల్లి, మా అమ్మ అందరూ ఇంకా బాబుకి స్నానానికి నీళ్లు పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మా మరిది గారు వంట బాగా చేశారు. చూడండి పిల్లలు. నెక్స్ట్ వచ్చేసి నేను వెళ్ళాను అనమాట. బంధువులందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళ తరపున వచ్చున్నారు. వాళ్ళందరూ వచ్చి బాబుకి ఇలాగ వసరుద్ది ఇలాగ స్నానానికి ఇలాగ రెడీ చేస్తున్నారు. మా సైడ్ ఇలా చేస్తారు. మీకు ఒక విషయం చెప్పనా, మా బాబు పేరు తెచ్చుకొని పుట్టాడు అనేసి మేనమామకి వేరే లెవెల్లో చేస్తారనమాట. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఎలాగో మా పెద్దమ్మ, మా అమ్మ నవ్వుతూ ఉంది కదా, ఆమె వచ్చేసి మా చెల్లికి తోడుకోడలు అనమాట. నెక్స్ట్ మా మరిది ఇక్కడికి వెళ్ళి, మరిది మీరు వంట బాగా చేస్తున్నారు మరిది గారు, మీరు మాస్టర్ అయిపోతారని నవ్వుతున్నారు. సాంబార్ పెట్టారు మరిది. బాగా నచ్చింది, అందరికి నచ్చింది. బాగా తిన్నారు, బాగా ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ వచ్చి చికెన్ కర్రీ చేశారు కదా, చికెన్ కర్రీ ఎక్కడ చేశారు, ఎక్కడ పెట్టారు అని అడిగాను నేను. అడిగితే అక్కడ పక్కన పెట్టేసాను చెప్పారు. నాకు ఆ చికెన్ అయితే భలే నచ్చింది, భలే తిన్నాం మేమైతే. నేను మా వారైతే భలే తిన్నాం. అందరూ బాగానే తిన్నారు. వాళ్ళందరూ కూర్చొని ఆలోచిస్తున్నారు అనమాట. స్నానానికి లేట్ అయిపోయింది, స్నానం చేయించండి అనేసి అమ్మ అందరూ కూర్చొని నిలబడుకున్నారు. టైం అయిపోయింది కదా, స్నానం చేయించేసేయండి అని చెప్తా ఉన్నారు. ఇంకా నా స్నానానికి అయితే రెడీ చేసామన్నమాట. మా పెద్దమ్మ అందరూ వంట చేస్తున్నారు. బాబుకి ఇలా స్నానం చేపిస్తున్నారు టైము. నెక్స్ట్ మా మేనత్త, మా అన్న, నెక్స్ట్ వీడియోలో మా అన్నది పెడతాను. మా అన్న బాబుకి ఇలా చేస్తారు. మా అక్క, మా లావణ్య అక్క, మా అమ్మ వాళ్ళ మేనమామ కూతురు. అక్క వీడియో తీస్తానంటే వద్దు, ఎక్కడ పోస్ట్ చేయొద్దు, వద్దు అనేది, సెల్ఫీ అయితే ఇస్తాను అనేది. సరే అక్క అని చెప్పి తీసుకున్నాను. అక్క అంటే నాకు బాగా ఇష్టం అనమాట. మమ్మల్ని బాగా చూస్తుంది. మా అమ్మమ్మ, మొత్తం 3 అమ్మమ్మలు. చైర్లో కూర్చున్న 3 ఆమె, నిలబడుకున్నామే బే అంటుంది. వచ్చేసి 2 అమ్మమ్మ. నాన్న తరపున బంధువులు అందరూ వచ్చారు. పిన్నిలు, పెద్దమ్మలు అందరూ వచ్చారు. మేనమామ రెడీ అవుతున్నాడు. బాబుకి పేగేసుకొని చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి. మా పాప ఐస్ ఉంది, తాగొద్దు అనగా తాగుతుంది వాటర్. అమ్మ అందరూ ఆలోచిస్తున్న టైం అయిపోయింది, ఓవర్ టైం అయిపోయింది, కానివ్వండి అన్నారు. అమ్మమ్మ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఇక్కడ కూర్చోన్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో మేనమామ గురించి పెడతాను, తప్పక చూడండి. ఓకేనా? చూడండి. బాబుకి మా తరపున ఇలా చేస్తారు. మీ తరపున ఎలా చేస్తారో మాకు చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఆల్.